వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈయన షెపర్డ్ నుండి చిన్న చిన్న వ్యాపారం చేస్తాడు. గొర్రెలను కొనడము అమ్మడం చేస్తూ ఉంటాడు. ఈయన వైఫ్ 10 years బ్యాక్ చనిపోయింది. కొడుకు గోపాల్పేటలో ఉంటాడు, కూతురేమో ఏదుట్లో ఉంటుంది. ఈయన ఒంటరిగా ఉంటాడు. ఈయన స్నేహితుడు ఉన్నాడు ఒక ఆయన, గంగయ్య. ఆయనతో పాటు తిరిగి వ్యాపారం చేసుకుంటాడు. ఇట్లనే కంటిన్యూ ఉంటే ఆ రోజు 20th రోజు 8:30 వరకు గంగయ్యతో ఉన్నాడు. తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత మార్నింగ్ చనిపోయిన అనే విషయం తెలిస్తే కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కొడుకు కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరు చేసినారు అనేది విచారించుకుంటుంటే దీని మీద ఎస్పీ గారి సూచనల ప్రకారం 6 టీములు రెగ్యులర్ గా పనిచేసినాయి. ఈ రోజు మార్నింగ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ వసంతపురం రాములు, ఈయన అక్యూజ్డ్. ఈయన ఈ మర్డర్ చేయడానికి కూడా మోటివ్ ఏముందంటే ఈయన భార్య 2 years క్రితము ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. ఈయన పిల్లలు లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. వీళ్ళ ఇంటికి రెగ్యులర్ గా ఈ డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన కుంటికి ఇష్టం వచ్చుకుంటుంటే వీళ్ళిద్దరు భార్య భర్తల మధ్య తగువులు ఉంటే ఆ కుంటికి ఇష్టం వాళ్ళ భార్యకి సపోర్ట్ చేసిండు. మంత్రాలు చేసి నా భార్యను విడగొట్టిండు అన్న ఉద్దేశంతో ఆయనతో కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకుని నేను ఎట్లన్నా అంతమందించాలి, నా భార్య నా నుంచి వెళ్ళిపోవడానికి ఈయననే కారణం ఉన్నాడు అని మనసులో పెట్టుకొని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం ఆ ఒంటరిగా ఉన్న చూసి 11:30 ప్రాంతంలో నీకు ఇష్ట ఇంటికి పోయిన తర్వాత ఎవరు లేని చూసి ఇంట్లో ఈ పప్పు గుత్తి ఏదైతుందో పప్పు గుత్తి అందులోనే తీసుకొని ఆ ఛాతి మీద ముఖం మీద మల్టిపుల్ గా కొడుతాడు. బాగా కొట్టి గొంతు బిగించేసి ఆయన చనిపోయిందని తెలిసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆ డిసీజెడ్ దగ్గర ఉన్న ఈ అమౌంట్ కూడా ఒక 40,000 అమౌంట్ ఉంటాయి. ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం తెలియనట్టు తిరుగుతూ ఉంటే ఎవిడెన్స్ లను కలెక్ట్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈయనను కస్టడీలో తీసుకుని విచారిస్తే ఈయన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఆ అమౌంట్ కూడా ఈ 40,000 అయితే ఉన్నాయో అమౌంట్ కూడా 6,000 ఈయన ఖర్చులు వాడుకున్నాడు. మిగతా 33,000 రికవర్ చేయడం జరిగింది. సాక్ష్యం ఉండొద్దు అని ఏదైతే మర్డర్ చేయడానికి ఉపయోగించిండో ఆ పప్పు గుత్తి అది కూడా అక్కడ ఉన్న నాలలో వేసిండు. అది కూడా ఈయన కన్ఫెషన్ చేసి దాని మీద అది కూడా రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ హత్యకు ఆయన భార్య పోవడానికి కారణం అన్న ఉద్దేశంలో ఈయన మర్డర్ చేసిండు. ఈరోజు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కేసులో ఛేదించడం లోపల సిఐ కృష్ణ ప్లస్ పాన్గాల్ ఎస్ఐ వాళ్ళ టీము చాలా కంటిన్యూ 2-3 days ఎఫర్ట్ చేసి ఈ నేరస్తులను చక్కగా పట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళని పోలీసు మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చేస్తున్నాం. వీళ్ళ రివార్డు కూడా ఎస్పీ గారి సూచనల ప్రకారం రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.